నికార్సైన తెలంగాణ బిడ్డగా ఉద్యమకారుడిగా తెలంగాణ కోసం ఉద్యమించిన తమ అధినాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ కుమార్ అన్నారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గ్యాదర్ కిషోర్ కుమార్కు జూబ్లీహిల్స్ పోలీసులు ఇచ్చిన నోటీసులకు సమాధానం చెప్పేందుకు ఉప్పల్లోని తన నివాసం నుండి అనుచరులతో గ్యాదర్ కిషోర్ జూబ్లీహిల్స్ పిఎస్కు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అధినాయకుడు కేటీఆర్పై సీఎం రమేష్ అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా తాను ప్రెస్ మీట్లో ఖండించడం జరిగిందని అన్నారు. సీఎం రమేష్ ఇష్టం వచ్చినట్టుగా అనుచిత వ్యాఖ్యలు చేసేటువంటి సందర్భంలో మా నాయకుని, మా వర్కింగ్ ప్రెసిడెంట్ని ఎట్లా మాట్లాడుతావు నువ్వు, ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ నేను చేసినటువంటి ప్రెస్ మీట్లో విమర్శలను సాకుగా చూపిస్తూ జూబ్లీహిల్స్ పిఎస్లో కేసు పెట్టడం సీఎం రమేష్ గారు. ఆ క్రమంలో జూబ్లీహిల్స్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి 35B BNS కింద నాకు ఈరోజు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా వారు రమ్మన్నారు. సరే, భారతీయ చట్టాల మీద గౌరవంతో 10 సంవత్సరాలు తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యులుగా చట్టసభలో పనిచేసినటువంటి వ్యక్తిగా చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఒక భారతీయ పౌరునిగా నా మీద ఉంది. కాబట్టి 100% వారికి సహకరించడానికి సిద్ధంగా ఉండి ఈరోజు జూబ్లీహిల్స్ పిఎస్కి పోవడం కోసం బయలుదేరుతూ ఉన్నాం. అక్కడ విచారణ జరిగిన తర్వాత మళ్ళీ ఈ అంశానికి సంబంధించి ఏం జరగబోతా ఉంది, ఏం చేయబోతా ఉంది అనేటువంటి విషయంలో మేము మాట్లాడడం జరుగుతుంది. మీరు ఎన్ని రకాల కేసులు పెట్టుకున్నా, బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైనా, నువ్వు ఎంపీవైనా, నువ్వు ముఖ్యమంత్రివైనా, ఇంకెవరైనా సరే ప్రజలకు అనుకూలంగా లేకుండా వ్యతిరేక కార్యకలాపాలు చేసినప్పుడు కావాలని చెప్పేసి కక్ష సాధింపు చర్యల ధోరణిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు 100% తెలంగాణ బిడ్డగా, నికార్సైన తెలంగాణ ఉద్యమకారునిగా, కేసీఆర్ కేటీఆర్ అభిమానిగా స్పందిస్తూనే ఉంటాం. నీ చేతనైన కేసులు పెట్టుకో, నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించుకో, భయపడేది లేదు. తాటాకు చక్కుపులకు ఎవరు భయపడరు. తెలంగాణ ఉద్యమంలో 172 కేసులు పెట్టుకొని 6 నెలలు జైలు పోయి కొట్లాడినటువంటి బిడ్డలం. కాబట్టి దేనికైనా తెగించి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం. భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ మేడ్చల్ మల్కాజిగిరి ప్రథమ మహాసభల సందర్భంగా అల్వాల్ కేంద్రంలో 400 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభను నిర్వహించుకోవడం జరిగింది. ఈ బహిరంగ సభకు యుఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు చంద్రకాంత్ అధ్యక్షత వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా యుఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు మాడిశెట్టి అరుణ్ కుమార్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ దేశంలో అంబానీ, అదానీలకు అడవుల్లో ఉన్నటువంటి సంపదను దోచిపెట్టడానికి అడవుల్లో నివసిస్తున్న గిరిజనులను మావోయిస్టుల పేరు మీద దారుణ హింసాకాండ చేస్తూ ఈ మోదీ ప్రభుత్వం రాక్షస ఆనందాన్ని పొందుతుంది. మరోవైపు పాకిస్తాన్ వారు మన దేశంలోకి చొరబడి మన దేశ ఆర్మీని చంపుతుంటే మోదీ పాకిస్తాన్ వారిపై తిరిగి దండయాత్ర చేయలేక అమెరికా వాళ్ళ కాళ్ళకి తలొగ్గి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇది బీజేపీ పార్టీ గుర్తించకపోయినా దేశ ప్రజలు గుర్తించినటువంటి విషయం ఏమిటంటే ఇది కేంద్ర పాలనకు సిగ్గుచేటు అని అతిథులుగా హాజరైన ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నర్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ పేదవారు విద్యకు దూరం కావడానికి పేద తల్లిదండ్రులు తమ విద్యార్థులు చదివించే పరిస్థితి లేక ఈ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఈ సంవత్సరం నుండి నేరుగా విద్యార్థుల అకౌంట్లోనే రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తామనడంతో యాజమాన్యాలు నేరుగా విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేసుకునే దుస్థితి ఏర్పడుతుందన్నారు. ఏదైతే గత పాలకులు 10 ఏళ్ళు పరిపాలించారో ఆ 10 ఏళ్ల పరిపాలన తర్వాత మార్పు ఏదైతే కోరుకున్నామో ఆ రకమైనటువంటి విధానాలు అవలంబిస్తుంది. ఈ విద్యార్థి వ్యతిరేక విధానాన్ని ఎవరైతే అవలంబిస్తున్నారో వాళ్ళందరినీ గద్దెదించడం కోసం కూడా ఈ యుఎస్ఎఫ్ఐ మహాసభల ద్వారా మేము ఒక తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ కానీ, అదేవిధంగా ఫెలోషిప్స్ కానీ, మెస్ కాస్మెటిక్ ఛార్జీలు కానీ, ఏదైతే KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తా అని చెప్పిండో వాటిని వెంటనే అమలు చేయాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. లేని పక్షంలో మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 15 మండలాలలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యల్ని, విద్యార్థులందరినీ కూడా ఐక్యం చేసి మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ఉధృతమైన పోరాటాలు నిర్వహించి ఈ ఏదైతే హైదరాబాద్ కేంద్రంగా పరిపాలన కేంద్రంగా ఉన్నటువంటి సెక్రటరియట్ భవనాన్ని కూడా ఈ రోజు మేము ముట్టడించడానికి కూడా ఈ మహాసభల ద్వారా మేము తీర్మానం చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో రావాల్సినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు కూడా ఈరోజు నిరుద్యోగులు అనేక సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా మా యుఎస్ఎఫ్ఐ సంఘం తరఫున మద్దతు ప్రకటిస్తూ ఏదైతే పరీక్షలు నిర్వహిస్తున్నారో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఓట్లు, సీట్లు ఆధారంగా
మాత్రమే చూస్తుంది తప్ప ఈ విద్యారంగాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. మరోవైపు ఈరోజు ఇన్ఛార్జి ఎంఈఓలు, ఇన్ఛార్జి డిఈఓలు, ఇన్ఛార్జి డిఐఓలు నియమించి ఈరోజు ఇన్ఛార్జీల వ్యవస్థని ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని చిన్నచూపు చూస్తూ ఉంది. గతంలో విద్యారంగాన్ని చిన్నచూపు చూసినటువంటి కేసీఆర్కి ఏ గతి అయితే పట్టిందో భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డికి అదే గతి పడుతుంది. పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఇవ్వాలి, విద్యార్థులకు రావాల్సినటువంటి నిధులు కేటాయించాలి. మెస్ అండ్ కాస్మెటిక్ ఛార్జీలు గత 8 నెలలుగా హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు లేక ఈరోజు చాలని అన్నంతో అమీర్పేటలో నూతనంగా ప్రారంభమైన వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ షాపింగ్ ప్రియులకు కొత్త అనుభూతిని అందిస్తుంది. 75,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ హైపర్ మార్కెట్ కుటుంబ సభ్యులందరికీ ఒకే చోట సరికొత్త షాపింగ్ను అందిస్తుంది. వినూత్న డిజైన్లు, విస్తృతమైన విభిన్న రకాల ఉత్పత్తులు, నాణ్యతతో కూడిన బ్రాండ్ను అందిస్తుంది. ఇక్కడ 6,000 కంటే ఎక్కువ గ్రాసరీ ఐటమ్స్, 2,000 మెన్, ఉమెన్, కిడ్స్ వేర్ ఫ్యాషన్ మోడల్స్, 2,000కు పైగా ప్రత్యేక ఆఫర్లు, 100కు పైగా జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లు అన్నీ ఒకే వేదికపై అందుబాటులో ఉన్నాయి. దసరా, నవరాత్రుల సందర్భంగా పట్టు చీరలు, పండుగ వస్త్రాలు, గృహ అవసరాలు, బహుమతులు, అలంకరణ వస్తువులు తదితరాలపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు. హైదరాబాద్ మధ్యలో కుటుంబంలోని అన్ని తరాలకు తగ్గట్టుగా నాణ్యమైన షాపింగ్ అనుభూతిని అందించడం గర్వకారణమని, అమీర్పేట్ వాల్యూ జోన్ కొత్త స్థాయిలో షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందని, తక్కువ రేటులో నాణ్యమైన షాపింగ్ వేదిక ఇది అని సంస్థ యజమానులు తెలిపారు. వాల్యూ జోన్ ప్రత్యేకత ఏంటంటే దీంట్లో అన్ని రకాల ప్రోడక్ట్స్ దొరుకుతాయి. మనకొట్టి ఫ్యాషనే కాదు, అట్ ది సేమ్ టైం గ్రాసరీస్ దొరుకుతాయి, జనరల్ మర్చెండైజ్ దొరుకుతుంది, దాని తర్వాత స్టేషనరీ దొరుకుతుంది, ఫుట్వేర్ దొరుకుతుంది, అండ్ అన్ని టాయ్స్ ఉంటాయి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆఫర్స్ విచ్ ఇస్ దేర్ ఇన్ వాల్యూ జోన్. సో ఇందాక ఎవరు అడిగారు ఇక్కడ ఇంత పెద్ద మార్కెట్లో ఇంత కాంపిటీషన్ ఎలా తట్టుకుంటాం అని చెప్పి. సో కాంపిటీషన్ ఉంటేనే మార్కెట్ పెరుగుతుందండి. సో అదొక మంచి అడ్వాంటేజ్ అన్నమాట. సో కాంపిటీషన్ ఉంటే మార్కెట్ ఇంకా ఎక్కువ మంది వస్తారు అండ్ అందరూ కాంపిటేటివ్ ప్రైజెస్లో ఇవ్వగలుగుతాము అండ్ ఎవ్రీ కామన్ క్యాన్ ఎఫోర్డ్ ఇట్. సో ఈ వాల్యూ జోన్ అనేది వాల్యూ ఫర్ మనీ మాట అండి. సో ఇక్కడ ఏదైనా సరే మీకు తీసుకుంటే వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. అందుకనే ఈ బ్రాండ్ పేరు వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఫ్యాషన్ మార్ట్ అని పెట్టాము. సో ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అండి. కంప్లీట్ శారీస్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మొత్తం కంప్లీట్ గ్రాసరీస్, అలాగే జనరల్ మర్చెండైజ్, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ వన్ ఫ్లోర్. ఆల్మోస్ట్ 75,000 SFT స్టోర్ అండి ఇది. సో ఇంత పెద్ద స్టోరు ఇంత మిడిల్ సెంటర్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ ది సిటీ అండి అమీర్పేటలో రావడం, దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ వన్. ప్లీజ్ అందరూ వచ్చి హ్యాపీగా షాపింగ్ చేయండి. మీ దసరా షాపింగ్ కానీ, కాబోయే ఫెస్టివల్స్ అండ్ డైలీ నీడ్స్ ఎవ్రీథింగ్కి ప్రతి ఒక్క ఒకేషన్ కానీ, ఫెస్టివ్ కానీ, సీజన్ కానీ, దిస్ ఇస్ వన్ స్టాప్ కంప్లీట్ షాపింగ్ మాల్ అండి. సో ఆఫర్స్ ఆల్మోస్ట్ 2,000 + 1+1 ఆఫర్స్ ఉన్నాయండి. అండ్ ఎక్స్క్లూజివ్ ఆఫర్స్, బై 1 get 1 లాంటివి, ఇలాంటి చాలా ఆఫర్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 2,500+ ఆఫర్స్ అయితే ఈ స్టోర్లో ప్రస్తుతానికి ఉన్నాయండి. అండ్ దిస్ ఈజ్ నాట్ ఫర్ 1 day, ఆల్మోస్ట్ 365 days ఏదో ఒక సీజన్ ప్రకారంగా ప్రతి ఒక్కటి ఆఫర్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయండి. వెంగళరావు నగర్లోని నలంద విద్యా సంస్థల ఆధ్వర్యంలో స్థానిక ఆడిటోరియం పాఠశాల విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రమశిక్షణ, నైతిక నాయకత్వం మరియు ప్రజాసేవ పట్ల నిబద్ధతతో పనిచేసే ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నారు. జ్ఞానం విలువ ద్వారా మార్గనిర్దేశం చేయబడిన నాయకుల తరాన్ని విద్యా సంస్థలు తమ దేశానికి అందించాలన్నారు. విద్యార్థులు విద్యారంగంలో రాణించడమే కాకుండా విలువలు కలిగిన వ్యక్తిత్వంతో ఎదగాలన్నారు. విద్య అనేది జ్ఞానాన్ని సంపాదించడం గురించి మాత్రమే కాదు, స్వీయ క్రమశిక్షణ, తెలివితేటలు మరియు నైతిక విలువలతో వ్యక్తిత్వాన్ని రూపొందించడం గురించి కూడా. విద్యార్థులు తమ అంతర్గత బలాలను పెంపొందించుకోవడంతో పాటు నైతిక సామర్థ్యాన్ని గ్రహించాలని ఆయన సూచించారు. नालंदा institution के रावटम జరిగింది. The purpose was to interact with the children. So there were a lot of discussions on various issues. They were very receptive. They were very enthusiastic. We told them about the goals for individuals, goals for the family, goals for the state and for the nation. The idea was to inspire them to have the
dream of developed nation that is India and reach the past glory of number 1 in GDP in the entire world. So the children were very happy. I was also very happy to interact with all of them, and we took up some questions also. హలో అండి, ఆల్ మీడియా సోదరులకి స్వాగతం అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఈరోజు మీరు వచ్చినందుకు బాగా జరిగింది. నా పేరు మంతెన సూర్య. ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ నలంద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో ఈరోజు డీజీపీ గారిని చిల్డ్రన్తో ఇంటరాక్ట్ అవ్వమని ఇన్వైట్ చేసినప్పుడు సార్ కూడా చాలా ఎక్సైట్మెంట్తో వచ్చారు. వై? బికాజ్ ఆయనకు కూడా నెక్స్ట్ ఉన్న సిటిజన్స్కి ఎలా చెప్తే బాగుంటుంది, ఎలా ఏమేమి చేస్తే బాగుంటుందని he made sure to come and he delivered one of the best speeches till date, and such a wonderful person and such a wonderful man. And ఇలాంటి వాళ్ళు ఇంకా ముందు రాలేరు కూడా, అలాంటి పర్సన్ జితేంద్ర గారు. అండ్ ఆల్ థ్యాంక్స్ టు చైర్మన్ సార్ మా శ్రీనివాసరాజు గారు. బికాస్ ఆఫ్ హిమ్ he made sure to bring ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా అక్షయ ఫౌండేషన్, రాణి రుద్రమాదేవి ఫౌండేషన్ మరియు యజ్ఞ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ అనంతగిరి సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత సదానందరెడ్డి మాట్లాడారు. అనంతగిరి అటవీ ప్రాంతంలో పర్యాటకులు ప్లాస్టిక్ వ్యర్థాలను వదిలి వెళ్లడం వలన పర్యావరణం కలుషితమవుతుందని, ప్లాస్టిక్ భూమి పొరల్లో కరిగిపోవడం వలన వరదల ముప్పు పెరుగుతుందని హెచ్చరించారు. అందరూ కలిసి ప్లాస్టిక్ వినియోగం నిషేధానికి కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ అనంతగిరి కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ముఖ్యంగా ఈ అటవీ ప్రాంతంలో పర్యాటకులు కానీ భక్తులు కానీ విచ్చేసి ఇక్కడ అనేక రకాలైనటువంటి ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను వదిలి వెళ్తున్నారు. మీరందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్లాస్టిక్ వ్యర్థం అనేది కనీసము మినిమము 400 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల వరకు భూమిలో అదే విధంగా ఉంటుంది. మనం ఇదే విధంగా ఈ చెత్తను, ఈ ప్లాస్టిక్ను ఈ భూమి మీద ఇలాగే వదిలేస్తే భూమి అంతర్పొరల లోపల ఈ ప్లాస్టిక్ అనేటువంటిది జమై భూమి లోపటికి నీరు పోకుండా ఉంటుంది. తద్వారా వరదలు వచ్చే అవకాశం ఉన్నది మరియు నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం కూడా వస్తుంది. కాబట్టి దయచేసి ఇక్కడికి విచ్చేసే పర్యాటకులు కానీ భక్తులు కానీ ఎక్కడ కూడా ప్లాస్టిక్ వ్యర్థాలను వదిలివేయకుండా, అన్ని వ్యర్థాలను తీసుకురాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించి ప్లాస్టిక్ వ్యర్థాలను గ్రామాల లోపల ఎక్కడ కూడా పెంట కుప్పలు అండ్ మురుగు నీరు నిలిచే ప్రదేశాలు లేకుండా చేసిన ఘనత కేవలం నరేంద్ర మోడీ గారికే చెందుతుంది. ఆయనను ఆదర్శంగా తీసుకొని నేడు మనందరం ప్రతి ఒక్కరం ప్రతి గ్రామం లోపల, ప్రతి వ్యవస్థ లోపల, అది ఏదైనా వ్యవస్థ కావచ్చు, మందిరం కావచ్చు, పర్యావరణం కావచ్చు, పార్క్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కడైనా సరే పర్యావరణాన్ని పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఉంచాలి. ఇది మనందరం నరేంద్ర మోడీ గారిని చూసే నేర్చుకున్నాం. కాబట్టి ఇట్లాంటి యొక్క కార్యక్రమాలను, అంటే స్వచ్ఛంగా ఉంచాలనే కార్యక్రమాలను, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో చిన్నపిల్లలకు కూడా ఈ సేవా కార్యక్రమంలో, ఈ క్లీన్ అండ్ గ్రీన్లో వాళ్లకు అందరికీ భాగస్వామ్యం కల్పించి దాని యొక్క క్లీన్ అండ్ గ్రీన్ గురించి తెలపడము, దాంతోపాటు మేము కూడా స్వచ్ఛతంగా పాల్గొని క్లీన్ అండ్ గ్రీన్ చేసి దీన్ని అన్ని వాతావరణాన్ని ఉన్న ప్లాస్టిక్ కానీ, సీసాలు కానీ, ఇంకా చెత్త కానీ ఎలాంటి. ఏపీలో తాగి స్కూల్కు వచ్చాడు ఓ హెడ్ మాస్టర్. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. మద్యం మత్తులో డిప్యూటీ డీఓ ఎదుటే చిందులేశాడు హెడ్ మాస్టర్. రెచ్చిపోయి ప్రవర్తించాడు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటివలస హై స్కూల్లో మద్యం తాగి విధులకు హాజరయ్యాడు ఓ హెడ్ మాస్టర్. ఇక విచారణకు వచ్చిన డిప్యూటీ డీఈఓ ముందే అసభ్య పదజాలంతో రెచ్చిపోయాడు హెచ్ఎం. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటికే రిపోర్టు సేకరిస్తున్నారు. హెడ్ మాస్టర్పై శాసన చర్యలు తప్పవని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మద్యం మత్తులో విధులకు రావడం, పైగా ఉన్నతాధికారుల సమక్షంలోనే రెచ్చిపోవడం వల్ల ఆయనపై సస్పెన్షన్ వంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కొన్ని నిబంధనలు ఉంటాయి. ఎప్పుడు తాగి వస్తాడు సైన్ ಮಾಡಿ సరే ఎప్పుడు తాగి కాకెళ్ళి 10 దాకా వెళ్తారు. పని ఇప్పుడు అడగలేదు చెప్తాడు దిగొస్తాడు. వెళ్ళిపోడు ఎప్పుడు మాట్లాడాను గిరి నా డ్యూటీ నేను చేస్తాను. ఈ వేస్ట్ చాలా వేస్ట్
పని ఎందుకు సార్ సార్ నేను ఎంత డ్యూటీ చేస్తున్నా తెలుసా ఇంకొస్తే అది వెళ్తాను చూడండి రిపోర్ట్ భోజనం చేయలేదు మీరు నీకు పని అయిపోయింది నీ షాప్ క్లోజ్ అయిపోయింది ఈరోజు షాప్ మీ పైకి పెడతాను పైన కూడా ఇప్పుడు పెడతాను ఆల్రెడీ వీడియోస్ అన్నీ కూడా మేము డిప్యూటీగా వచ్చాను నన్ను పెట్టకండి విచారణ కూడా వచ్చాను ఎందుకు అమ్మా మిమ్మల్ని అతనే సర్పంచ్ గిరేరండి వస్తాను కొన్నారా కొన్నారేంటి మాకు ఇలా కంప్లైంట్ ఇస్తున్నారు ఫోన్ చేయండి వనస్థలిపురం తన్వి క్లినిక్లో దారుణం చోటు చేసుకుంది. పోచంపల్లి వేమలపల్లికి చెందిన 11 సంవత్సరాల బాలిక గొంతులో 10 రూపాయల నాణం తట్టడంతో బాలిక గొంతులో నుండి నాణం బయటికి తీసి ఇంటికి పంపించారు హాస్పిటల్ యాజమాన్యం. హాస్పిటల్ వైద్యులు ఇంటికి వెళ్లిన తర్వాత ఒకరోజు అనంతరం బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో తన్వి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతో బాలిక మృతి చెందింది అని ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళనకు దిగారు. చిన్న నర్సింగ్ క్లినిక్ అనుమతులతో ఆపరేషన్లు చేస్తున్నారు అని క్లినిక్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితులు. చేద్దాం న్యాయం జరుగుతుంది మీకు. పసిగుడ్డయ్యా నా కొడుకుకి ఏం చెప్తా నేను ఇద్దరు దోస్తులు నా చిన్న కొడుకుకి ఏం చెప్తా నేను నా చిన్న కొడుకుకి ఏం చెప్తామా ఉంటారు తిండి లేదా ఏం లేదా మాకు అత్త మామ లేరా మాకు ఇవ్వలేరు అమ్మ అన్న ఇవ్వలేరు అన్న మాకు పెద్ద దిక్కు అయ్యా ఉంటారు తిండి కూడా లేదయ్యా మాకు చేసుకుంటున్న కూలి లేకపోతే లేదయ్యా లేదయ్యా చేసుకుంటూనే వెళ్తుందయ్యా మాకు. ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేడుకల్లో పెద్ద ఎత్తున ఓయూ విద్యార్థినులు పాల్గొని బతుకమ్మ ఆడారు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా భద్రతా ఏర్పాట్లలో పాల్గొన్న లేడీ కానిస్టేబుల్స్ విద్యార్థినులతో కలిసి మాస్ డ్యాన్స్తో స్టెప్పులు వేసి దుమ్ము దులిపారు. గ్రేస్ఫుల్ డ్యాన్సులు చేస్తూ అమ్మాయిలలో ఉత్సాహం నింపారు. ఓయూలో మహిళా పోలీసులు డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిత్యం భద్రతా చర్యల్లో నిమగ్నమయ్యే పోలీసులు ఇలా స్టెప్పులు వేయడంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.